ఇప్పుడే ఫోన్ చేసిన వస్తున్నారంట. లెట్స్ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. ఈ వచ్చి బయటకు వచ్చి 10 నిమిషాలు అయింది, ఇంకా రాలేదు. ఏడా వచ్చినారు, వచ్చారు. హాయ్ గైస్. చాలా నాకు మీరు ఏంది 10 నిమిషాలు అయింది వచ్చి వెయిట్ చేసి ఇక్కడ బయట. ఇప్పుడే బయటకు వెళ్తున్నాం, మన ఫ్రెండ్స్ వచ్చారు చాయ్ తాగుదామని. అట్లా క్యాజువల్ బ్లాగ్ జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి, మస్తు ఉంటుంది వీడియో ఇదైతే. అరే ఓజీ సాంగ్ వచ్చింది కదరా, విన్నరా? ఓజీ సాంగ్ వచ్చింది కదా, ఒకసారి సినిమా అయితే మస్తు అయిపోయినది. ఒకసారి సాంగ్ విని హైప్ ఎక్కించుకుందాము. గన్స్ అండ్ రోజెస్ అంటే ఏందో మళ్ళీ అది ఓజీ గన్స్ అండ్ రోజెస్. ఏం కాదు, ఏం కాలేదు, ఏం కాదు. అట్లా హైప్ వచ్చింది, కెమెరా అట్లా పడిపోయింది. ఏం కాదు, ఏ ఇంగ్లీష్ మొత్తం. అరే ఓజీ ఫుల్ వీడియో పెట్టరావండి. ఏంది బాగుంది ప్రేమ. You know what today? సాంగ్ మనకు హై వచ్చినప్పుడు ఎడిటింగ్ లో చేసుకున్నాం. మొదలు విసిరితే మోరగట్ట ఎత్తుకోట కన్ఫర్మ్ అంట. అందదు అతని రేంజు, లేకపోతే చెన్నులకి లేని బెంచు, పవర్ అండ్ పొగరు బెంచు బెంచు 5 స్టోప్ లాంటి బెంచు. శవాలు లేస్తాయి థియేటర్ లా. తమనన్నా రోజు ఒక 1000 ఆత్మలు పైకి పంపిస్తాడన్నా. తమనన్నా నీ మోకిన సా అంతే. అర్థం కాలేరా? ఓకే, నీ ముట్టన్నా అది మినిమం డిగ్రీ అలా. అది కాదు సాంగ్ అయితే వస్తుంది. తమనన్నకు దోలు కొట్టిడు. ఇంకా ఇట్లా ఇంకా సాంగ్ వినుకుంటా హైప్లో వచ్చి అట్లా ఓఆర్ఆర్లోకి వచ్చినాము. ఇంకా మన వాళ్ళు ఇక్కడ పిస్తా హౌస్లో చాయ్ బాగుంది అంటుంటే ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడ వచ్చినాము పిస్తా హౌస్కి. హ్యాగైస్ ఇదే పిస్తా హౌస్. ఈడే అంట చాయ్ బాగుంటుందంట, మన వాళ్ళు పోతురు. రెండు చాయ్ ఒక మళ్ళా బంద్ తీసుకో. బాగుందిరా చాయ్, చాయ్ వస్తుంది మొత్తం ఆన్ ఫోకస్. వీళ్ళు కెమెరాలు అదే మళ్ళీ ఇంట్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని సాంగ్ వింటుంటే మస్తు ఉండే. బొక్కోడు అంటే బండోడు కొట్టింది అసలే సాంగ్. కరెక్టే కాదు, బక్కోడు అంటే అది వేరే. బట్ ఓజీ తెలుగు ఫిలిం గుద్ద వదిలిపోయింది అసలు. మ్యూజిక్ మాత్రం ర్యాంప్ ఉండే. మెల్లమెల్లగా హైప్ ఎక్కిస్తున్నాడు. మెల్లమెల్లగా ఏం కాదు, మొత్తం ఎక్కిస్తుండు. ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కంటెంట్ ఇందాక ఇప్పుడు వీడియో చూసినాం కదా, అది కటానా ఫైట్ సీన్స్ యానిమేషన్ ఉంది ఆ సినిమాలో. వస్తే యాస్టీస్ రాకపోయినా కూడా అసలు ఏంద్రా దాన్ని అట్లా సీన్లు పెట్టాలా, అంటే యానిమేషన్ కాకుండా నార్మల్గా ఆరెంజ్ ఫైట్. పవన్ కళ్యాణ్ అట్లా ఒక ఫైట్ పడితే చాలు, అమ్మాయి థియేటర్లో శవాలు లేస్తాయి. అది పక్కా 100%. నాకైతే ఒకటే రా, స్క్రీన్లో నుంచి అట్లా కత్తి బయటకు వచ్చి
2 తలలు నరికినా కూడా వెళ్ళిపోలా, అట్లున్నా కూడా నాకు ఓకే, చాలా ఇనఫ్ అంటావు. ఎనఫ్ ఏంది ఇంకా, లేకపోతే నేనే కెచప్ ప్యాకెట్ తీసుకుపోతాను థియేటర్ చల్లి కూడా ఇంకా మొత్తం అందరి మీద. గన్స్ అండ్ రోజెస్ సాంగ్ అయితే ఇప్పుడు విన్నాను. స్టార్టింగ్ అంతా ఇంగ్లీష్ లిరిక్స్ వస్తుంది. ఏంద్రా మొత్తం ఇంగ్లీష్ పెట్టిరు, ప్రతి ఒక్క సాంగ్లో ఇంగ్లీష్ పెట్టినారు ఓజీ సినిమాలో. బట్ మధ్యలో తెలుగు లిరిక్స్ వస్తుంది, అంటే ఇట్లా లో అయ్యి ఒక దగ్గర ఇట్లా పీక్కి తీసుకుపోతాడు అసలు. నాకైతే అప్పుడు ఒక్కటే రియాక్షన్ ఏంటంటే శవాలు వేస్తాయి థియేటర్లో. ఇది అన్నిసార్లు చెప్తున్నా శవాలు వేస్తాయి అని, బట్ అది నాకు అనిపిస్తుంది, అది మస్తు అనిపిస్తుంది. రిలీజ్ అయిన 5 Storm సాంగ్లో హంగ్రీ చీత వెయిట్ చేస్తున్నా అది వస్తుందేమో అని. బట్ దాంట్లో రాలే, కానీ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయలే. హంగ్రీ చీత లిరిక్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ దీంట్లో వచ్చే లోపల షాక్. మరి మధ్యలో పవన్ కళ్యాణ్ అని నడుస్తాడు, అదైతే కేసీపీడి అంతే. అందరూ రజనీకాంత్కి బక్కోడు, బాలయ్యకి బండోడు అంటుండే, కానీ ఇప్పటి నుంచి చేంజ్ ఇట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి బండోడు అని ఒక ట్యాగ్ పెట్టండి. అంటే పవన్ కళ్యాణ్కి అనిరుద్ధ్ కూడా కొట్టిండు అజ్ఞాతవాసిలో, బట్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ హై. అంటే ఇంత క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ని నేను మామూలుగా తెలుగు సినిమాలో ఎప్పుడు చూడలేదు. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనుకుంటాను నాకైతే. అంటే సౌండ్ డిజైనింగ్ గురించి కాదు, మ్యూజిక్ క్వాలిటీ గురించి చెప్తున్నా. చాలా బాగుంది. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా మొత్తం ఎక్కించుకుంటున్నాము, అట్లే ఫుల్ హైప్ ఎక్కించుకుంటున్నాము. అంటే ఈ లెవెల్ ఆఫ్ ఒక విలన్కి ఈ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ మ్యూజిక్ అంటే అసలు లిటరల్లీ ఇట్ ఈస్ సూపర్, ఇంకా టాప్ నాచ్ అని చెప్పాలి. ఇంకా హైప్ అయితే ఇప్పటి వరకు హ్యూజ్ హైప్ గైస్. నాకు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ కెమెరాలో వాడద్దు అంటున్నారు కాబట్టి నేను వాళ్ళ రియాక్షన్స్ అయితే రికార్డ్ చేయడం లేదు. కానీ పోస్టర్స్ కానీ మ్యూజిక్ కానీ అండ్ పవర్ స్టార్ లుక్స్, మెయిన్లీ ఈ లుక్స్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేలా. ఎవ్రీ కంటెంట్లో ఇట్ ఈస్ టాప్ నాచ్. ఇదే స్టాండర్డ్స్ని మాకు స్క్రీన్ మీద కొంచెం మా మినిమం స్టోరీ ఇచ్చినా కూడా టీఎఫ్ఐ మొత్తం మీకు గుడి కట్టిస్తారు సుజిత్ భయ్య. ఇది ఒక్కటే కొంచెం ప్లీజ్ కన్సిడర్ యాజ్ అ ఫ్యాన్స్. మేము గన్స్ అండ్ రోజెస్ సాంగ్కి మా రియాక్షన్స్ క్రేజీగా వచ్చినాయి కాబట్టి దీన్ని కొంచెం అప్లోడ్ చేస్తున్నాం. అంటే సాంగ్ ప్లే చేసినాం కదా, సోనీ సౌత్ మ్యూజిక్ వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ చేయండి. కొంచెం ఈ వీడియో మీద కొంచెం స్ట్రైక్ అవుతాను. అంటే మేము కూడా మొత్తం సాంగ్ ఏం పెట్టట్లేదు, అక్కడక్కడ క్లిప్స్ పెడుతున్నాం. బట్ ప్లీజ్ మాది చిన్న ఛానల్ అండి కొంచెం, కాబట్టి కొంచెం స్ట్రైక్ అయ్యకండి ప్లీజ్. అండ్ ఈ వీడియోకి ఒక లైన్ చెప్తాను ఏంటంటే, ఈ వీడియోకి ఒకటి గన్స్ వద్దు, ఓన్లీ రోజెస్ ప్లీజ్ అంతేనా. అంతే గైస్, ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ, జై హింద్.